జగన్ గుంటూరు యార్డ్ పర్యటన నేపథ్యంలో నిన్న చోటు చేసుకున్న ఘటనపై వైసీపీ నేతలు బగ్గుమన్నారు. మిర్చి రైతుల పరామర్శ సమయంలో జగన్ కు పోలీస్ భద్రత కల్పించలేకపోవడాన్ని తప్పుపట్టారు. మాజీ సీఎం హోదాలో ఉన్న జగన్ కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. దీనిపై గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. జగన్ కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం అయిందని ఫిర్యాదు చేశారు. ఇక నుంచైనా జగన్ కు పటిష్ట భద్రత కల్పించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మాజీ సీఎం జగన్ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గుంటూరు పర్యటనలో ఆయనకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. జగన్ భద్రతపై తమకు ఆందోళన ఉందన్నారు. తమ ఆందోళనను గవర్నర్కు తెలియజేశామని చెప్పారు. జగన్ కు రక్షణ కల్పించాలని కోరినట్లు తెలిపామన్నారు. తమ ఫిర్యాదుకు గవర్నర్ సానుకూలంగా స్పందించాలని చెప్పారు. అక్కడ రైతులతో కలిసి వాళ్ళతో పరామర్శించి అసలు ఏం జరుగుతుంది, ఈ మిర్చిలో ఎందుకు ధర తగ్గింది, దానికి మార్కెట్ ప్రభుత్వం చేస్తున్న విధానాలు ఏంటి, దానివల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి, బాధలు ఏంటి, అవన్నీ తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేద్దామని అన్న రోజున వారు పోవడం జరిగింది. పత్రికల్లో వచ్చింది, మీ అందరూ కూడా చూశారు. ఆ నేపథ్యంలో ఆయనకున్న జడ్జెస్టు ఏదైతే భద్రత ఉందో దాన్ని పూర్తిగా తొలగించి నేను రోజున పూర్తిగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ 100% ఒక్క యూనిఫామ్ ఉన్న కానిస్టేబుల్ ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా వాళ్ళు నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా అనిపించింది. అందుకని గవర్నర్ గారికి మేము అందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వంపై తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. గుంటూరు మిర్చి రైతుల విషయంలో ముఖ్యమంత్రి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లడంతో ప్రభుత్వానికి కంగారు పుట్టిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి అవసరమైన భద్రతను ప్రభుత్వం ఎందుకు కల్పించలేకపోయిందని కల్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరము రైతు కష్టం కోసం ఆలోచించే వ్యక్తి, రైతు క్షేమం కోసం ఆకాంక్షించేటువంటి వ్యక్తి, రైతు కష్టంలో ఉన్నప్పుడు మొత్తం నిద్ర వహించి రైతును మోసగించిన ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడానికి నిన్న ఒక ప్రయత్నం చేశారు. ఏదైతే గుంటూరు మిర్చి యార్డ్లో రైతులు పడుతున్నటువంటి కష్టాలను కానీ అగచాట్లు కానీ ఈ ప్రపంచం దృష్టికి తీసుకురావాలని బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం, బాధ్యత వహించాల్సినటువంటి ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని జగన్ భద్రతా వ్యవహారంపై మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పందించారు. ఈ విషయంలో చంద్రబాబు తన వక్రబుద్ధిని బయట పెడుతున్నారని మండిపడ్డారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము భద్రత ఇవ్వకపోయి ఉంటే ఆయన కనీసం బయట తిరిగేవారు కాదన్నారు. Z+ కేటగిరీ ఉన్న ప్రతిపక్ష నేతకి భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. జగన్ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆయన క్రేజ్ తగ్గదన్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యలకు కూటమి మంత్రులు తమదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. భద్రతా విషయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డ్రామాలు చేస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. ఎన్నికల కోడ్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని జిల్లా కలెక్టర్ చెప్పినా జగన్ ధిక్కరించి మరీ గుంటూరు వెళ్లారన్నారు మంత్రి. వైసీపీ అధినేతకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం ఏమీ లేదన్నారు. ఉన్నటువంటి కొండేపి బీసీ బాయ్స్ క్రిస్టియన్ స్కూల్లో అనుకోని సంఘటన జరిగింది. 5వ తరగతి విద్యార్థి మధు అంటే ఆ పాలు ఎత్తుగా ఉన్నాయి, వాటి కింద దించుకుంటున్న సందర్భంలో మీద పడి 20% ఒళ్ళు కాలిందని చెప్పేసి అడ్మిట్ కావడం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే సిబ్బంది టంగుటూరు PHCకి, ఆ తర్వాత టంగుటూరు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. తర్వాత నేను ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్కి పంపించడం కూడా జరిగింది. ఈ సంఘటన జరిగినప్పటికి కూడా చర్మం కూడా పైపర్లో కొద్దిగా కాలిని, ప్రాణంకి ఎటువంటి ఇబ్బంది లేదు. వైద్యం కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చేస్తామని చెప్పేసి పేరెంట్స్కి చెప్పడం జరిగింది.
జగన్కు ఏం భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్ను కలిశారని గొట్టిపాటి రావుకుమార్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్కు ఎలాంటి భద్రత తగ్గించలేదన్నారు. ముఖ్యమంత్రి పనిచేసిన జగన్కు ఎన్నికల కోడ్ ఉల్లంఘించకూడదన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజలు 11 సీట్లు ఇచ్చిన జగన్ బుద్ధి మారలేదని వ్యాఖ్యానించారు. కూడా సర్వనాశనం చేశావు. ఒక మాజీ ముఖ్యమంత్రి 3-4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మీ ఎమ్మెల్యేలను పంపించి గేట్లకు తాళ్లు కట్టిన రోజులు నీకు గుర్తురాలేదా? అన్నీ కూడా ఈ వ్యవస్థని ఈ భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టేశావు. మొత్తం కూడా రాజకీయ లబ్ధి కోసం గడిచిన 5 సంవత్సరాల్లో మా కార్యకర్తలను కానీ లేకపోతే మా నాయకులను కానీ ఎవరిని కూడా బయటికి రానియకుండా కేసులు పెట్టడం అన్నీ కూడా చేసి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి వదిలిపెట్టావు. ఈ భారతదేశంలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలించలేనంత అధ్వానంగా గడిచిన 5 సంవత్సరాలు నీ పరిపాలన ఉంది. అందుకే ప్రజలు కూడా నీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికైనా నువ్వు ఒకసారి ఇంట్లో కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకో. గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా మనం పనిచేశాము, ఎందుకు ప్రజలు ఈ తీర్పిచ్చారనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళ నిన్న కోడ్లో నువ్వు బయటకు వచ్చావు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడివి కోడ్లో వెళ్ళకూడదనే విషయాన్ని నీకు తెలియదు. రైతన్నల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్కి లేదని మంత్రి సవిత విమర్శించారు. 2 రోజులు ఏపీకి వచ్చి అల్లర్లు సృష్టించి తిరుగు బెంగళూరు వెళ్లి పబ్జీ ఆడుకుంటారని ఎద్దేవా చేశారు. వైసీపీ ఉనికిని కాపాడేందుకే జగన్ డ్రామాలు ఆడుతున్నారని సవిత మండిపడ్డారు. ఎన్నికల నియమావళి గురించి పులివెందుల ఎమ్మెల్యేకి తెలియదా అని ప్రశ్నించారు ఆమె. మెయింటెనెన్స్ కూడా చేయలేని చాతగాని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రైతుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ విషయాలన్నీ తెలుసు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత చెడగా పరదాలు కట్టుకొని ఒక పక్క ఆయన ఎప్పుడు భూమి మీద తిరగల, గాల్లోనే తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడేమో ప్రేమ పుట్టింది, ప్రజలంటే ప్రాణం అన్నట్టుగా 2 రోజులేమో విజయవాడలో ఉంటారు, 4 రోజులేమో బెంగళూరులో ఉంటారు. ఇక్కడ గొడవలు పెడతారు, అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడేమో పబ్జీ గేమ్ ఆడుకుంటూ ఉంటారు. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుండే పని. ఇదిలా ఉంటే మరోవైపు జగన్పై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కోడ్ అమల్లో ఉందని, ఈ నిబంధనను జగన్ ఉల్లంఘించారంటూ జగన్తో పాటు పలువురిపైన కేసులు నమోదు చేశారు. దీంతో పోలీసుల తీరుపైన వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం శాశ్వతం కాదని హెచ్చరించారు.